హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. నిఫ్టీ క్రాసెస్ 18,000. ఇట్ ఈస్ అ న్యూస్. 16,000 నుంచి 17,000కి రావడానికి ఎక్కువ టైం పట్టలేదు. అలాగే 17,000 నుంచి 18,000కి రావడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు. అయితే నిన్న 18,000 క్రాస్ అయిన తర్వాత కొంచెం సెల్లింగ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎఫ్ఐఐస్ అమ్మారు, తర్వాత డిఐఐస్ అమ్మారు, కానీ ఎఫ్ఐఐస్ కొంచెం ఎక్కువ అమ్మారు. ఓవరాల్గా చూస్తే మంత్ అంతా ఎఫ్ఐఐస్ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు. 1,000-1,500 అమ్ముతూనే ఉన్నారు. బట్ అయితే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఫండ్స్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్కి ఫండ్స్ ఫ్లో చాలా బాగుంది. సో దే ఆర్ ఏబుల్ టు బయింగ్ పవర్ బాగా ఉంది మ్యూచువల్ ఫండ్స్కి. తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా గట్టిగా కొంటున్నట్టుగానే కనబడుతున్నది. కాబట్టి ఆ స్పీడు మెయింటైన్ అవుతున్నది. అయితే ఈరోజు ప్రత్యేకమైన న్యూస్ ఏంటంటే ఐఐపి ఇండస్ట్రియల్ ప్రొడక్షను తీసుకున్నట్లయితే ఇది 11% రేంజ్లో ఉన్నట్టు, అదొక న్యూస్. ఈజ్ ఓకే. తర్వాత ఇన్ఫ్లేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ వచ్చి 4.35%. అంటే ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఒక రకంగా చెప్పాలంటే. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనుకున్నాం కానీ పెరగల. అయితే నెక్స్ట్ మంత్ ఇలా ఉంటుందని అనుకోవటానికి లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓ పక్కన క్రూడ్ ధరలు పెరిగిపోతున్నాయి, తర్వాత డాలర్ పెరిగిపోతున్నది. డాలర్ పెరగటం మీద కంటే ఇంపాక్టు డాలర్ పెరిగితే ఏముంది, ఇంపోర్ట్స్ పెరుగుతాయి ఇండైరెక్ట్గా. అది కూడా ఇన్ఫ్లేషన్కి దోహదం చేస్తుంది. కానీ పెట్రోల్ ధరలు పెరగటం, క్రూడ్ ధరలు పెరగటం మాత్రం ఇండియాకి ఏ విధంగానూ సూచకం కాదు. అందువల్ల ఏంటంటే ఇన్ఫ్లేషను ఇక్కడ ఉంటుందని అనుకోక్కర్లేదు, కానీ ప్రస్తుతానికి బాగుంది. బట్ మార్కెట్ లుక్స్ ఎట్ ది ఫ్యూచర్. సో పెట్రోల్ ధరలు పెరగటం ఏమాత్రం శుభసూచకం కాదు భారతదేశానికి. అయితే ఈరోజు మార్కెట్, ఈరోజు ట్రేడింగ్ సరళి చూస్తే అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఎన్ని పెరిగాయో అన్ని షేర్లు ఆల్మోస్ట్ తగ్గాయి. మరి ఇంకేమిటంటే దెర్ ఈజ్ బయింగ్. సెంటిమెంటు నెగిటివ్గా లేదు, అంటే సెంటిమెంటు పాజిటివ్గానే ఉంది. నెగిటివ్ సెంటిమెంట్ వస్తే కానీ సెల్లింగ్ ప్రెషర్ రాదు. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ కూడా కొంచెం తగ్గింది ఈరోజు కూడా. అంటే విక్స్ దగ్గర 16% రేంజ్లో ఉంది. 16 రేంజ్లో ఉంది, పర్సెంట్ కాదు. అంటే 15 పాయింట్ అట్లా ఉంది. అంటే 15-16 లెవెల్స్ ఓకే ప్రస్తుత పరిస్థితుల్లో. మార్కెట్లు పెరిగితే ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం డాలరు అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతున్నది. డాలర్ పెరుగుతున్నది, ఒక పక్కన పౌండ్ పెరుగుతున్నది, ఒక పక్కన యూరో పెరుగుతున్నది. ఈ 3 కరెన్సీలు తీసుకున్నట్లయితే లాస్ట్ 15-20 డేస్లో బాగా పెరిగాయని చెప్పాలి. అయితే ఎప్పుడొకప్పుడు ఎక్కడో చోట అడ్డుకట్ట పడుతుంది. ఇన్ ద మీన్ టైమ్ ఎస్ వీ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో సందడి అలానే ఉంది. షేర్స్ ఆర్ పికింగ్ అప్, ఎక్కడ ఏం తేడా లేదు. చిన్న కంపెనీలు కూడా నిన్న మొన్నటి వరకు కాయలే పడ్డవి, పెరుగుదల లేనివి, అందరూ ఎందుకు అయిపోయింది ఇది అని చెప్పి డిస్కార్డ్ చేసినవి కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. అంటే ఇంకా మార్కెట్లో కొంత స్ట్రెంగ్త్ ఉన్నదని అర్థం. బట్ విశేషం ఏంటంటే జైన్ ఇరిగేషన్ షేర్ మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటాం కదా. జైన్ ఇరిగేషను 50 రూపాయలకు వచ్చింది, 50-51 వచ్చింది. 5%-7% అలా పెరిగిపోతున్నది. నౌ ఇట్ ఈస్ 51. 4 రూపాయల షేర్ ఇది. బిఫోర్ పాండమిక్, ఆఫ్టర్ పాండమిక్ కూడా ఇది 4 రూపాయలు. పాండమిక్ ముందు కూడా 4 రూపాయలు, పాండమిక్ తర్వాత కూడా 4 రూపాయలు కొన్ని రోజులు. అలా అట్లా ఇప్పుడు ఎంత అయింది? 50 రూపాయలు అయింది. బయింగ్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి. అయితే ఈ స్టేజ్లో కొనటం మామూలుగా అయితే అడ్వైజబుల్ కాదనే చెప్పాలి. కరెక్షన్ వస్తే కొనుక్కోవాలి తప్ప ఇట్లాంటప్పుడు కొనుక్కోకూడదు. తర్వాత పెరుగుతున్న షేర్లలో రిలయన్స్ ఒకటి ముఖ్యంగా ఈ లాస్ట్ ఈ 1000 పాయింట్స్ కాంట్రిబ్యూషన్లో
రిలయన్స్ తాలూకు రిలయన్స్ తర్వాత ఐటీసీ గమనించారు లేదో 240 అయింది కదా, 200 దగ్గర నుంచి 240 అయిందంటే 20% పెరిగింది. 20% పెరిగిందంటే అది హెవీ వెయిట్ కాబట్టి ఇండెక్స్ పెరగటానికి బాగా కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పాలి. సో రిలయన్స్, ఐటీసీ లాంటి షేర్లు ఈ ఇండెక్స్ బాగా పెరగటానికి ఉపయోగపడింది. అయితే నెక్స్ట్ ఏమిటండి, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ప్రశ్నకి జవాబు దొరకదు సహజంగానే. నెక్స్ట్ ఏంటంటే 18,000 ఈరోజు కూడా పడేయటానికి ప్రయత్నించారు. నిన్నైతే డెలిబరేట్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అందువల్ల 18,000 నుంచి కిందకు దిగింది. అయితే ఈరోజు కూడా దగ్గర 70 పాయింట్లు మైనస్కి వెళ్ళి మళ్ళీ పికప్ అయింది. 30-35 పాయింట్స్ ప్లస్లోనే క్లోజ్ అయింది. అంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది. 18,000 అయితే వచ్చేసింది, జస్ట్ ట్యాడ్ బిలో. అంటే అఫీషియల్గా 18,000 లేదు, రాలేదు, ఇంకా వచ్చేసింది. దాదాపు ఒక 5-6 పాయింట్ల దూరంలో ఉంది. అంటే 18,000 ఖచ్చితంగా తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు బుల్స్ ఈ ప్రవర్తన తెలుస్తున్నది. బేర్స్ డేలా పడిపోయి ఉన్నారు, అప్పుడప్పుడు అమ్ముతున్నారు, మళ్ళీ మళ్ళీ తిరిగి షార్ట్ కవరింగ్ వచ్చేస్తున్నారు. అంటే 18,000 క్రాస్ అయిన తర్వాత మోస్ట్ లైక్లీ క్రాస్ అవ్వచ్చు. 18,000 క్రాస్ అయి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక 100-200 పాయింట్లు వెళ్ళిపోతుంది. ఈరోజు జస్ట్ ఒక 0.5% పెరిగింది అంతే నిఫ్టీ. అది పడుతూ లేచింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 0.5% పెరిగింది, కొంచెం 0.5% కొంచెం ఎక్కువే పెరిగింది. అది మిగిలిన సెక్టర్ వైజ్ తీసుకున్నట్లయితే ఓకే. నిన్న మొన్నటి వరకు పెరిగిన వాటిలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో పెరిగిన పిఎస్యూస్ అవి ఉన్నాయి కదా, కొద్దిగా స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, బట్ ఓవరాల్గా బాగానే ఉన్నాయి. ఆ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 480 లెవెల్స్కి వచ్చేసింది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందిలేండి, 480-490 మధ్యలో రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళటానికి ప్రస్తుతానికి అయితే అవకాశాలు తక్కువ. కొంచెం పీక్ వచ్చిందనే చెప్పాలి. ఇక్కడ ఎస్బీఐని కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంటే. మళ్ళీ కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ మర్చిపోకుండా తిరిగి కొనుక్కోవాలి. ప్రస్తుతానికైతే పీక్ లెవెల్కి వచ్చింది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకా వచ్చిందా అంటే చూడాలి. మరి కోటక్ బ్యాంక్ ఒకటి, ఐటీసీ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇట్లా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ కూడా ఉందనుకోండి, ఇవి నిఫ్టీని బాగా పైకి నెట్టాయని చెప్పాలి. ఓఎన్జీసీ ఒకటి, ఓఎన్జీసీ బాగా పెరిగింది, గమనించారా? 100 రేంజ్లో 110 రేంజ్లో ఉండేదల్లా పెరుగుతూ 160కి వచ్చేసింది. కోల్ ఇండియా తీసుకోండి, 190 రేంజ్కి వచ్చింది. అంటే 200 దగ్గర. ఈ పిఎస్యూస్ కూడా కొంచెం బాగా కాంట్రిబ్యూట్ చేసిందనే చెప్పాలి. అయితే 18,000 రేంజ్లో 17,700, 17,650 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది మార్కెట్. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. రేపొద్దున కరెక్షన్ వచ్చినా కూడా 17,700 కంటే దిగువకు రావటం కష్టం, ఏదో అనుకోకుండా ఏదో వస్తే తప్ప. అంటే 17,700 దగ్గర నుంచి మళ్ళీ 18,000 రేంజ్, అదొక రేంజ్. దిస్ వీ హ్యావ్ టు వాచ్ కేర్ఫుల్లీ. బట్ ఇప్పుడున్న కనిపిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికీ కూడా షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజబుల్ అనే అనిపిస్తున్నారు. అయితే చిన్న షేర్లు సెలెక్టివ్గా తీసుకుంటే ఇప్పటికీ పాసిబిలిటీ ఉంది, గ్రోత్ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే పెరగనివి ఉన్నాయి, ఇంకా అవి కూడా పెరగటం కొంచెం మొదలుపెట్టాయి, చెక్ చేసుకోవాలి. అయితే ఇంతకుముందు ఇన్ఫ్రా గురించి మాట్లాడుకున్నాం కదా, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ అవి బాగా పెరిగాయి. ఇంకా పెరుగుతాయి అనుకోండి, పెరగవచ్చు, బట్ ఇప్పటివరకు పెరిగాయి. ఇంకా ఏముంది, ఇంకా సెక్టార్ బాగా స్కోప్, ఇప్పటికీ స్కోప్ ఉన్న సెక్టార్ ఏంటంటే హాస్పిటాలిటీ. ఈ హాస్పిటాలిటీ సెక్టారు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హోటల్స్ బాగా పెరిగింది. ది ఇండియన్ హోటల్స్ మరి ఇప్పుడు ఇప్పుడు గ్రోయింగ్ బడ్స్ తీసుకున్నట్లయితే లెమన్ ట్రీ చూడండి, 40స్లో ఉండేది, ఇప్పుడు 50+ వచ్చేసింది. సో పీవీఆర్ సినిమా ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతున్నాయి కదా. సో నౌ యూ కెన్ ఫోకస్ ఆన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఎందుకంటే కరోనా భయం దాదాపు పోయింది. కరోనా గురించి ఎవరు భయపడటం లేదు. కరోనా కేసులు కూడా బాగా
తగ్గుతున్నాయి. అంటే ఇప్పుడు ట్రావెలింగు ఫ్రీ మూవ్మెంటు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే హోటల్ అండ్ రెస్టారెంట్స్ ఇండస్ట్రీ, ఇది హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇంకా స్కోప్ ఉంది ఇంకా పెరగటానికి. ఇప్పటివరకు ఏం పెరిగింది, ఇంకా పెరగబోతున్నది. సో స్క్రిప్ట్స్ టు వాచ్ అంటే చెప్పాలంటే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ స్టాక్స్ బెటర్ దాన్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ అండ్ పవర్. సో ఇది విశేషం. తర్వాత మెటల్స్కి ఉండనే ఉంది స్కోప్. మెటల్స్కి ఇంకా చాలా స్కోప్ ఉందనే మార్కెట్ పండిట్స్ చెప్తున్నారు. ప్లస్ మెటల్స్తో పాటు మరి కోర్ సెక్టర్ తీసుకున్నట్లయితే సిమెంటు, స్టీలు చాలా బాగా పెరిగింది, ఇంకా పెరగడానికి స్కోప్ ఉందనుకోండి. అయితే సిమెంట్కి ఇంకా స్కోప్ ఉంది. స్టీల్ కంటే కూడా సిమెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. యూ వాచ్ ద స్క్రిప్ట్స్, చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి సిమెంట్ ఇండస్ట్రీ. దే విల్ సర్టన్లీ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే హోల్డ్ పొజిషనే, మోస్ట్లీ షేర్స్ మనం హోల్డ్ పొజిషన్లోనే ఉంచుకునే పొజిషనే ఉంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఇంకా స్ట్రెంగ్త్ ఉంది, అయిపోలేదు, అలిసిపోలేదు మార్కెట్, ఇంకా జోరు మీదే ఉంది. కాబట్టి స్టిల్ గుడ్ డేస్ ఆర్ అహెడ్ అనే అనుకోవాలి మార్కెట్. మరి ఏ రోజు కూడా బేర్స్కి అసలు ఏమాత్రం అవకాశం లేదు కదా. ఎవరైనా షార్ట్ సెల్లింగ్ చేస్తే దే ఆర్ కంపెల్డ్ టు షార్ట్ కవరింగ్ చేసుకునే పరిస్థితి తప్ప అది తగ్గుతుందని కాన్ఫిడెంట్గా వదిలేసే పరిస్థితి లేదు. అలా ఎవరైనా వదిలేసి ఉంటే దే మస్ట్ హావ్ లాస్ట్ ఇట్. ఓకే, అది విశేషం, ఈనాటి విశేషం. రేపు చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో. ఓకే.